వర్మ కూడా ఉన్నారు. మనతో పాటు వర్మ గారు ఉన్నారు, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్. ఓకే, కూటమి ఇన్ఛార్జ్. కూటమి ఇన్ఛార్జ్ కూడా. వర్మ గారు ఏం చెప్తారు? మీరు సీట్ సాక్రిఫైస్ చేశారు. మొదట్లో పవన్ కళ్యాణ్ సీట్ అనౌన్స్ చేసినప్పుడు అంతా వర్మ కోఆపరేట్ చేస్తారా లేదా, ఆయనకు లాస్ట్ టైమే కొంత నేరోగా ఓడిపోయారు అన్న టాక్స్ వినిపించాయి. సో ఓవరాల్ గా ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఎట్లా ఉంది పిఠాపురం? రాష్ట్రం అంతటా కూడా ఎదురు చూస్తుంది. ఎంత మెజారిటీ అనుకుంటారు పవన్ కళ్యాణ్? మీ ఉద్దేశం? పవన్ కళ్యాణ్ గారికి టోటల్ గా 1,50,000 ఓట్లు వస్తాయి. 1,50,000. ఓకే, 1,50,000 అంటే పోలైన 2,04,000 సార్, అంతేనా? వాట్ ఎవర్ ఇట్ మే బి, పోలైంది పక్క తీస్తే ఆయనకి నా అసెస్మెంట్, గ్రౌండ్ లో నేను తిరిగిన అసెస్మెంట్ 1,50,000 ఓట్లు వస్తాయి. ఓకే, సో అంటే దాదాపు 1,50,000 అంటే 90,000 నుంచి 1,00,000 మెజారిటీ దాకా రావచ్చు. సో ఒకవేళ వస్తే నాకు తెలిసి రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ అవుతుందేమో. 5,000 10,000 అటు ఇటు అయినా ఈ రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ వచ్చేది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఫ్రమ్ పిఠాపురం. మొత్తం రాష్ట్రంలోనే హైయెస్ట్ అంటే పులివెందుల తర్వాత కుప్పం. సరే, కుప్పం అంటే చాలా టైట్ గా జరిగింది అంటారు. పులివెందుల జగన్ కంటే ఎక్కువ మెజారిటీ అని చెప్తున్నారా? అవునండి, జగన్ తో సమానంగా నాకు రాలేదా 2014లో? 2014 ఎంత వచ్చింది మీకు మెజారిటీ? 50,000 చిల్లర వచ్చింది. 50,000 వచ్చింది. ఓకే, జగన్ తో సమానంగా వచ్చింది. ఓకే, ఎందుకు 2018లో వాట్ వెంట్ రాంగ్ వర్మ గారు? నాదండి, మీది. యాక్చువల్ గా ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి గారికి మోసపూరిత హామీలు. ఆ ట్రాప్ లో జనం పడ్డారు. నాది జనసేనది కలిస్తే 29,000 మెజార్టీ నాదే. అప్పుడు జనసేన సెపరేట్ గా పోటీ చేయడం ఒక ఇబ్బంది. అదండి సంగతి. జనసేన కూడా అప్పుడు 28,000 ఓట్లు వచ్చాయి. 28,000. మీరేమో 14,000తో ఓడిపోయారు. 14,100. ఒకవేళ జనసేన కలిసి పోటీ చేస్తే ఈజీగా మీరు గెలిచేవాళ్ళు, అంతే కదా? అవునండి. ఓకే. సో నేను పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చినప్పుడు మీరు ఆయన ఇంట్లోనే ఉన్నారు, 3rd ఫ్లోర్ లో 4th ఫ్లోర్ లో. సో ఓవరాల్ గా మొత్తం మీరు వెన్నంటి ఉన్నారు. ఇన్ఛార్జ్ జనరల్ గా టికెట్ రాకుంటే అసంతృప్తి, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒకసారి సెటిల్ అయిపోతే మనకు మళ్ళీ భవిష్యత్తు ఉండదు అని ఒకవేళ బయటికి సపోర్ట్ చేస్తానని అనౌన్స్ చేసినా వెనుక నుంచి వెనుపోటు పడేవాళ్ళు ఇటువంటివి ఉంటాయి. బట్ మీ మీద అటువంటి రిమార్క్ రాలేదు. నేను క్షత్రియుడినండి. ఒకసారి మాట కమిట్మెంట్ అవుతే దానికి వెనకడుగైంది. ఓకే. 2, మా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన ఎక్కడ ఉరితే అక్కడ హానర్ చేయవలసిన బాధ్యత కూటమిలో పార్టీలు ఉంది. కానీ సమస్య మా చంద్రబాబు నాయుడు గారికి మాకు మా కుటుంబ సమస్య. అది చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఈ పార్టీలో నువ్వు బాధ్యత తీసుకోవాలి, త్యాగం చేయాలని అడిగారు. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం గ్రహించి నేను కూడా ఇందులో భాగం ఉండి మంచి పేరు తెచ్చుకోవాలన్న ఆలోచనతో నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్లి ఆయనకి కూడా మాట ఇచ్చాను. మాట ఇచ్చిన ప్రకారం నేను పనిచేశాను.